హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లైక్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంక ఇది వచ్చి మంగళవారం వ్లాగ్ అనమాట. లేట్ అయిపోయింది అనుకోవద్దు. 30ది ఇప్పుడు పెడుతుంది ఏంటి అనుకోవద్దు. సారీ, లేట్ అయిపోయింది. ఇంకా నేనైతే మార్నింగ్ అయితే పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. పప్పు టమాటా, ఇంకా టిఫిన్ వచ్చి వేయలేదు, ఆమ్లెట్ వేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకైతే నైట్ అయితే ముగ్గేసేస్తాను నేను అనమాట. నైట్ వేసామనుకో మార్నింగ్ తుడితే సరిపోతుంది. లేకపోతే మార్నింగ్ లేవలేకపోతున్నాం, మంచి ఎక్కువ పడుతుంది కదా, అసలు గొంతుకు పడట్లేదు. నా గొంతు మొత్తం పోతుంది మంచిగా లేతుంటేనే. నైటే నేను మొత్తం తడుగుట్లన్నిటి గ్యాస్ స్టవ్ అన్నీ కడిగాను. పొద్దున్నకి ఇలా అయిపోయింది. ఇంకా తాలింపు అయితే పెట్టేస్తుంది. ఏంటో బాబా నాకేనో లేదా అందరికో తెలియదు కానీ తోమిందే 10 సార్లు తోమాల్సి వస్తుంది, చేసిందే 10 సార్లు చేయాల్సి వస్తుంది. మీరు కూడా అంతేనా? మీరు కూడా అంత అయితే చెప్పండి మరి. ఎందుకో తెలీదు ఓని. ఇంకా మా వారికి అయితే స్ట్రాంగ్గా టీ అయితే పెట్టేస్తున్నాను. పప్పు అయితే తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా సామాన్లు అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట. నైట్ అయితే సామాన్లు కూడా తోమేశాను కాబట్టి ఇప్పుడు వేసినవే ఉంటున్నాయి. ఇంకా నేనైతే టీ అయితే పెట్టేశాను కదా, స్ట్రాంగ్గా పక్కన అవుతుంది. పిల్లలకి వచ్చి వాటర్ బాటిల్లో అయితే వాటర్ వేసేసాను. అలాగే బాక్సులు కూడా పెట్టేస్తున్నాను. ఇందులోకి అప్పడాలు గొట్టలు ఇవన్నీ ఆపనంటే ఏం వద్దన్నారు. సరే పోనీ కొడుగుడ్డు అట్టన్నా అయినా అంటే అది కూడా వద్దన్నారు. ఇంక సర్లే కదా అని చెప్పి టిఫిన్ కింద అయితే ఆమ్లెట్ వేయని అడిగాను. కోడిగుడ్డు అంటే వద్దంటున్నారు, ఆమ్లెట్ అంటే అన్నారు. ఇంకా సర్లే కదా అని చెప్పి వాళ్ళకైతే అదైతే వేసి పెట్టేశాను. ఏంటి పూజ చేసుకుంటా అంటుంది, నిన్నే కదా కడిగింది అని అనుకోకండి. ఎందుకంటే మరి నాకు పని అవ్వలేదు అందుకు. ఇంకా అందుకని చెప్పి నేనైతే కావాలితే మళ్ళీ తడిగొడ్లు పెట్టుకోవచ్చు. పిల్లలు తినేదానికి అడ్డుపడాను అనమాట. నేను కార్తీక మాసం చేసినప్పుడు కూడా అంతే. నేను చేసుకున్నప్పుడు కడుక్కుని పెట్టేసేదాన్ని, పిల్లలకి పెట్టేదాన్ని. మన పూజ కోసం వాళ్ళ కడుపులు అయితే కాల్చకూడదు కదా. నేను ఎప్పుడు అదే ఫాలో అవుతాను అనమాట. ఒక్కరి కోసం ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు బాధపడడం అని చెప్పి. ఇంకా పిల్లలకు వచ్చి ఒకరికేమో యాపిల్, ఒకరికేమో పొమగ్రెనేట్ దానిమ్మకాయ గింజలు కావాలన్నారు. సరే కదండి వాళ్ళిద్దరికి పెట్టేసరికి టైం అయిపోయింది. ఎంత గమ్మున లేసినా అసలు టైం అయితే కుదరట్లేదు. ఎందుకంటే నాకైతే వంట పెంట అన్నీ అయిపోతున్నాయి కానీ మా పిల్లల పడుకుని లేయట్లేదు. ఇంకా రిబ్బన్లు కూడా వేయలేదన్నమాట ఈరోజు. మామూలుగానే పెట్టేసాను, వెళ్ళిపోండే బాబా అని చెప్పి ఇద్దరికైతే నార్మల్గా పెట్టేసి పంపేస్తున్నాను. అసలు ఏడుపులు, అసలు వామ్మో వాళ్ళకి ఏది కావాలితే అదే ఇచ్చేయాలి. ఇద్దరికి అలాగే ఉంది, లేకపోతే వాళ్ళు నార్మల్గా ఆడరు. ఇంకా నేను వచ్చి మా గుమ్మ ముందు అయితే రక్తపింజ రోయ్ బుస్ బుస్ పాము అయితే వేసేసాను. నెల ముగ్గులు కదా అవి, అందుకని చెప్పి అవి వేసాను. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా, నేనైతే ఇలాగైతే మాప్ అయితే పెట్టేశాను. మాప్ పెట్టేసి ఇలాగ స్నానానికి అయితే వాటర్ పెట్టేశాను. ఎందుకంటే ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవాలి కదా అని చెప్పి. శ్రీవారికి కూడా క్యారేజీ పెట్టేమన్నారు. సరే ఇంకా ఈ సామాను అన్నీ తోమేసి పెడదాము అని చెప్పి సామాను అయితే అన్నీ తోమేస్తున్నాను అనమాట. ఎందుకు స్టాండ్ ఉంది కదా, స్టాండ్ ఎట్టుకుని చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. మరి అలా అయినా సరే నాకు పని అవ్వట్లేదు. సరే నేను చేసే పని కొంచెమైనా అందరికీ చూపిద్దాము, నా యొక్క డైలీ రొటీను ఎలా ఉంటుంది ఏంటి అన్న టైప్లో అయితే నేను చేసే పని ఏదో కొంచెమైనా తీస్తున్నాను అనమాట. అలాగే వీడియో ఎలాగొన్నదో కొంచెం చెప్పండి. కొంచెం ఇవన్నా మిస్టేక్స్ ఉండి ఇంకా మార్చుకోవాలి అని అంటే చెప్పండి. ఇంకా మా వారికి వచ్చే టైం అయితే అయిపోయింది, డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. పాపం ఇంకెక్కడ ఫోను. ఈ మేస్త్రి గారికి ఫోన్లే పాపం ఎక్కువ. చాలా అలసిపోతున్నారు, ఏదో మా కోసం కష్టపడుతున్నారు. ఇంకా నేనైతే పువ్వులు కూడా దొరకట్లేదు తెలుసా. ఏదో దేవుడి దయ వల్ల నాకు కున్న దొరికినాయి. అసలు మా చెట్టుకి ఏంటో తెలియదు కానీ వైట్ కలర్లోని పురుగో ఏంటో తెలియదు, అది పట్టేస్తుంది. శీతాకాలం కదా అంటున్నారు. ఏ శీతాకాలం ఏంటి, ఎవరికే లేదు బాబా, మాకే ఉంది. అసలు చిరాకు వస్తుంది నాకు. ఇంకా నేనైతే గడపమ్మకి గౌరీ తల్లికి అయితే చేసేసాను. బొట్లు పెట్టేసి గడపకి, అలాగే తులసమ్మకి కూడా బొట్లు వేసేసి శుభ్రంగా కడిగేసాను అనమాట. ఇంకా అసలు నాకు ఒక డౌటు, ఎందుకు అలా వైట్ పడుతుందని. మొన్న తులసమ్మకు కూడా అలాగే వైట్ పురుగు కింద పట్టింది. మా నాన్న అన్నారు అగర హారతి ఉంటుంది కదా, హారత కర్పూరము అది వాటర్లో మిక్స్ చేసేసి మొక్కకు కొట్టమ్మా, ఎక్కడున్నాయి అక్కడ స్ప్రే చేస్తే తగ్గిపోతాయి. అయినా సరే తగ్గలేదు. ఇంకా మన భీమవరం గంగక్క అయితే పుల్ల మజ్జిగ ఉంటుంది కదా, దాన్ని వాటర్లో బాగా కలిపేసి
మొక్కలకి వేసే తగ్గిపోతుంది అని అయితే ఆంటీ చెప్పారు. అలా కూడా ట్రై చేశాను, అయినా సరే ఏంటో నాకు తెలియదు. నాకైతే అలాగ ఉన్నామో అలా పిల్లలకి మొన్న హెల్త్ ఇష్యూస్ అవి వచ్చినాయి అని చెప్పి నాకైతే మనసులో లాగేస్తుంది. ఎందుకంటే మన ఇంట్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీ రావాలంటే తులసమ్మ తల్లి అయితే ఆపేస్తుంది అని అయితే విన్నాను నేను. పూర్తిగా అయితే నాకు సరిగ్గా తెలీదు. అందుకు తులసమ్మ తల్లి ఎలా ఉంటుంది ఏంటో, మన నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఎలా ఉంది ఏంటో అన్నది అయితే తెలిసిపోతుంది. ఏమో నాకైతే మొన్న నుంచి అలాగే అనిపించి ఇంకైతే నేనైతే కొత్తగా మొక్క అయితే వేసాను. ఆ అమ్మవారిని అయితే ఏంటో తెలీదు కానీ అసలు అది అలా ఉన్నాకే మా పిల్లలకైతే వామిటింగ్స్ అని ఫీవర్లు అని ఇలా వచ్చినాయి ఒకళ్ళ తర్వాత ఒకరికి. అమ్మో నాకైతే అసలు చాలా భయం వేసింది, ఎందుకు అలా వస్తుంది పిల్లలకి అని చెప్పి. ఏదో మా అమ్మ ఉంది కాబట్టి ధైర్యంగా నాకు హాస్పిటల్ నుంచి అమ్మకి చెప్పేసి నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను. మళ్ళీ పిల్లలకైతే స్కూల్కి ఒకళ్ళకి సెలవు పెట్టకూడదని చెప్పి అలా ఒకళ్ళ తర్వాత ఒకరికైతే వస్తే చాలా భయం వేసింది నాకు. ఇంకా నేను వచ్చి ఇంట్లో అయితే పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళాలి. అసలు ఆ రోజు పిల్లలకే ఉండాను, నేను తినకుండా ఉందాము అని అయితే అనుకున్నాను. ముక్కోటి ఏకాదశి కదా, అందుకని చెప్పి సరే పూజ చేసుకుంటున్నాను కదా ఏమీ తినకుండా ఉందాము అని. ఇంకా నాకు ఆ రోజు మళ్ళా రోజు అయితే శ్రీవారి పుట్టినరోజు కదా, సరే కొంచెం చెప్పకుండా వెళ్ళి పిల్లలు వచ్చేసరికి అన్నీ సర్ప్రైజ్గా చేద్దామని చెప్పి అన్నీ ప్రిపేర్ అయ్యాను నేను. ఇంకా నాకు వచ్చినవి లలిత సహస్రనామాలు ఇవన్నీ చదువుకొని ఏముంది, ఫస్ట్ నేర్చుకుంటేనే కదా మనకైతే వస్తుంది, నేర్చుకోకుండా ఏది రాదు. ఇంకా నాకు వచ్చినవి అయితే శుభ్రంగా చదువుకొని రాలేని కూడా నేర్చుకొని, ఎవ్వరు పుట్టుకతో ఏది రాదు కదా మనకి. అందుకని చెప్పి నేను కూడా ఈ మధ్యలో నేర్చుకుంటున్నాను. బుక్స్ ఉన్నాయి కదా చదువుంది, మనకు వచ్చినవి రాలేని అలా చూసి చదివి ఫస్ట్ అందరికి ఒకేసారి వచ్చేది కదా, చదువుతా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఇంకా అలా అని చెప్పి నేను చాలా మట్టికి అలాగే తెలుసుకుంటున్నాను. మన కోసం కాకపోయినా నా పిల్లల కోసమైనా పూజ చేయాలి, వాళ్ళ కోసం మొక్కుకోవాలి అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతం. ఎందుకంటే వాళ్ళ తర్వాతే నాకు ఏదైనా. ఇంకా మా పిల్లలు కూడా స్వామాలు వేసుకున్నాక తనైతే కొంచెం కుదురుపడి పూజ నేనే చేస్తానని హెల్ప్ చేస్తుంది నాకు. అసలు స్వామి పాటలు ప్రతిరోజు పాడతారు ఇద్దరు, మొత్తం ముగ్గురు అక్క చెల్లెళ్ళు స్వామి డ్యాన్సులు వేస్తారు. నాకైతే చాలా అంటే చాలా, నాకు దక్కలేదు, నా పిల్లలకి దక్కింది, అది చాలు. అసలు ఆ స్వామి మాల అంటే మ్యాక్సిమం అదృష్టం ఉండాలి కదా, అది ఎవరికైనా సరే. ఒక అమ్మాయిగా పుట్టి తన ఒక 10 years దాటితే మళ్ళీ అసలు వెళ్ళడానికి ఉండదు. మ్యాక్సిమం తర్వాత అయినా వెళ్తే ఆ స్వామి దగ్గరికి వెళ్ళనివ్వరు అని అయితే ఎవరో చెప్తే విన్నాను. ఇంకా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి నా బిడ్డని కరుణించాలి అని చెప్పి. అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, ఒక్కొక్క నమ్మకం. నాకు ఇలా నమ్మకం అనమాట. సరే కానీ మీరు ఎలా జరుపుకున్నారు? నేను ఇంకైతే పూజ అయిపోయాక శ్రీవారికి చెప్పకుండా షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్ అంటే పెద్ద ఏం కాదు, ఆయనకి తెలియకుండా కేక్ తేవాలి. ఎందుకంటే సర్ప్రైజ్గా ఈవినింగ్ కట్ చేద్దాము, 12కి మరి డ్యూటీ నుంచి ఎప్పుడు వస్తారో తెలీదు. అందుకని చెప్పి నేను పాపం ఆయనకి తెలియకుండా కనీసం అలా చేస్తే కూడా ఇన్ని చేసి కష్టం అంతా కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇంకా బట్టలు అయితే ఎప్పుడో కొనేసాను, అందుకు కేక్ అయితే ముందు రోజు తెచ్చాను. అది కూడా ఎప్పుడో కొని అయితే పోతుంది కదా మరి, అందుకని చెప్పి ఏదో చిన్న స్మాల్ ఒక కేక్ అయితే తెచ్చాను. ఇది ఏదో హ్యాపీనెస్కి ఎంత కావాలేంటి, మనకి హెల్త్ బాగోకపోతే చిన్న ట్యాబ్లెట్ సరిపోతుంది కదా, అలాగే హ్యాపీనెస్కి ఎంత కావాలి, ఎంత పెట్టినా అది హ్యాపీనెస్సే కదా, అవునా కదా? ఇంతకీ మన వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మా పిల్లొచ్చి ఇంకా ఏంటంటే మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం భోజనం ఏమీ చేయలేదు, అందుకని చెప్పి వీడియో తీలే, లైవ్ అయితే పెట్టాను కదా. ఇంకా నైట్ అయితే పూజ అయితే అయిపోతుంది అనమాట. ఇది వచ్చి మార్నింగ్ది. ఇప్పుడు నేనైతే బయటకైతే వెళ్ళాలి. ఎక్కడికి అనుకుంటున్నారు? పూజ అయిపోయింది కదా, హస్బెండ్ గారికి కేక్ తెచ్చేసి ఇంట్లో పెట్టేసాను. ఇంకో పిల్లలు వచ్చే టయానికి వాళ్ళకు కూడా తెలియదు. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాను. ముక్కోటి ఏకాదశి కదా ఈరోజు.
ఇంకా ఇలా అలా పనికొస్తుంది అని చెప్పి నేనైతే ఇలా తులసంకాయ అయితే చేసుకున్నాను. నాకు చిన్న రాయి అయితే కావాలి, అదైతే దొరకట్లేదు. మా నాన్నగారిని తెమ్మన్నాను. ఇంకా మా ఊరి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాను అనమాట. శ్రీ ఆంజనేయ స్వామి చిన్న గుడి. ఇంకా నేనైతే అక్కడ పూజ చేసుకొని కాసేపు కూర్చొని స్వామివారిని తలుచుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చాక నాకైతే అక్కడ ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది కదా, నా బండికి కూడా పెడతాను. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం టెంపుల్కి వెళ్ళినా సరే, ఇంటికాడ పూజ చేసినా సరే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అవునా కాదా? అవునైతే అవునని పెట్టండి, లేకపోతే మీ ఇష్టం. అంతేగాని స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్. మీ యొక్క లైక్ అయితే మన వీడియో కొంతమందికి వెళ్తుంది అనమాట. ఇంకా కామెంట్ కూడా ఎలా ఉందో వీడియో చెప్పేయండి. ఇంకా పిల్లలు అయితే వచ్చేస్తున్నారు, వాళ్ళకైతే పాలు అయితే కాసేస్తున్నాను. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి తినలేదని చెప్పాను కదా, తినాలని లేదు. ఇంకా ముక్కోటి ఏకాదశి కదా, గ్యాస్ మీద అయితే ఏమీ తినకూడదంట. అందుకని చెప్పి జస్ట్ యాపిలే తిన్నాను నేను. అదైనా లైవ్లోనే తినేసాను. పిల్లలు అయితే వచ్చారు కదా, కొంచెం నేను కూడా పాలు తాగుదాము, ఫుల్ హెడేక్ అవుతుంది అని చెప్పి ఇలాగైతే ఏదో చెప్తుంది అనమాట, ఏదో ఇచ్చారని అరుస్తుంది. స్కూల్ నుంచి రాగానే ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇంకా ఇక్కడ క్లైమేట్ చూసి ఎలా ఉందో, చేపల చెరువు, ఇంకా అలా చేపలు అయితే ఆడుకుంటున్నాయి. చాలా బాగుంటుంది మా దుక్కున ప్లేస్ అనమాట. విలేజ్ కదా ఇది, అందుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా ఇంటికాడ బ్యాక్ సైడ్ అయితే వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే మొక్కలు అయితే ఇలా గోడ మీద అయితే పెట్టేశాను. ఫస్ట్ ఇవి సక్సెస్ అయినాయి అనుకో, ఆ తర్వాత కొంచెం పాట్ చిన్న చిన్న కొనేసి పెడదామని చెప్పి చూస్తున్నాను. అందులో కొనైతే నేనైతే గంగంటి దగ్గర తీసుకున్నాను. ఇంకా నేనైతే మంచిగా తలకాయ పొట్టు వచ్చేస్తుంది. పిల్లలకు పాలు ఇచ్చాను కదా, ఫుల్గా డికాషన్ వేసేసి మంచిగా టీ అయితే పెట్టేసుకున్నాను. స్నాక్స్ వచ్చి మిచ్చిరి. మీరు ఎప్పుడైనా కాంబినేషన్లు తిన్నారా? మిచ్చిరి అందులో వేసుకుని కారపూస టీ తాగారా? పిల్లలైతే వర్క్ చేసేసుకుంటున్నారు ఇద్దరుని. ఈ మేడం గారు ఇంకా మన మాట అయితే ఇంకా ఎలా ఆడుతుంది అసలు. ఇంకా సామాన్ అయితే తోమేయాలి, పిల్లలకి క్యారేజీలు ఏంటి అవన్నీ తోమేసి పిల్లలకైతే స్నానానికి అయితే వాటర్ అయితే పెట్టేసాను. ఎంత అసలు పిల్లలతో ఉంటే ఎంత పని అయినా అవ్వదు కదా, అది కొంచెం పని అయినా సరే అసలు అవ్వదు. అదేంటో నాకు అర్థం కాదు. ఇంకా పిల్లలకైతే హస్బెండ్ గారికి అయితే లేట్ అవుతుంది అని అయితే చెప్పారు కాబట్టి ఇంకా పిల్లల మటుకే రైస్ అయితే కడిగి పెట్టేశాను. పిల్లలకి స్నానానికి అయితే వాటర్ అయితే తోడేశాను. ఈవినింగ్ టైం ఇలా ఉంది. ఇంకా మేడం గారు అయితే అమ్మ నేను చేస్తానులే పూజ అన్నారు. సోమాలు వేసుకున్న కాడి నుంచి పూజ చేస్తా అంటుంది. అప్పుడు కూడా బాగా చేసేది, ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది అనమాట. కాకపోతే కొంచెం వెలిగించినప్పుడు ఇవ్వాలి, ఎందుకంటే తనకు భయము, ఎలా గుచ్చాలో తెలియట్లేదు దానికి. కాకపోతే అలా చేస్తుంది. నా పెద్ద కూతురు అసలు నేను ఎన్నిసార్లు అయినా చెప్తాను, నాకు చాలామంది చెప్పేవారు అనమాట, కొంచెం అంత కూతురు ఉంటే అన్నీ మంచం మీదకి వచ్చేస్తాయి అన్నట్టు. ఇంకా వాళ్ళ చెల్లి కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తే ఆరతి తీసుకోవే అని అయితే వాళ్ళ చెల్లినంది. ఇంకెళ్ళకైతే అన్నం అయితే పెట్టేసాను పప్పేసి. పచ్చడి కూడా కావాలంట, నేను కూడా తినేస్తాను ఎందుకంటే మార్నింగ్ నుంచి అన్నం తినలేదు కదా, అందుకు తినేద్దామని చెప్పి నేను కూడా అన్నం పెట్టేసుకున్నాను. ఫుల్ ఆకలి, తలకాయ పోటు, టాబ్లెట్ వేసుకోవాలి తినేసి అని చెప్పి. ఇంకా వీళ్ళకైతే ఆ అన్నం వద్దు, ఈ అన్నం కావాలి అని చెప్పి అటు ఇటు ఆటలు ఆడుతుంది, నాకు వద్దు అని చెప్పి. ఇంకా జున్ను అయితే మా ఇంటికాడ అయితే గేదె అయితే ఈనింది, ఇంకా వండేసి అయితే ఇచ్చారనమాట. ఇంకా నేనైతే శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే చూస్తున్నాను. పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు, నేను చూసింది నేనే, వాళ్ళేం ఆడుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.